హల్లెలూయా! దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈరోజు దేవుడు తన చక్కనైన సంగతిని మీకిస్తూ దేవుని వాక్యం చేత బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దానికంటే ముందుగా ఒక ఉదాహరణ చెప్పడానికి నాకు ప్రేరణ కలిగింది. దాన్ని మీతో చెబుతున్నాను వినండి. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఒకవేళ ఈ లోకంలో ఎవరైతే ఐశ్వర్యవంతులై ఉన్నారో, అంటే ఐశ్వర్యవంతులుగా పిలువబడుతున్నారో, వారు మీకు ఆహ్వానం ఇచ్చారు. ఏమని? మా యొక్క వివాహానికి లేదా మా ఈవెంట్‌కి రండి అని చెప్పి. అలా చెప్పి వారు ఆహ్వాన పత్రిక లేకుంటే ఆహ్వానాన్ని పంపిస్తే ఎంత గొప్పగా ఫీల్ అవుతావు? ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతావు? ఖచ్చితంగా మంచిగా సిద్ధపడతావు. అంతే కదా! తర్ తర్వాత సిద్ధపడి ఆ ఫంక్షన్‌లో మీరు పాల్గొనేటప్పుడు పిచ్చి గంతులు వేస్తారా? వెర్రివారిలా ప్రవర్తిస్తారా? మీ నడక పిచ్చి పిచ్చి నడక నడుస్తుంటారా ఆ ఫంక్షన్‌లో? లేదు కదా! ఎంతో డిగ్నిటీగా, మంచి కాస్ట్‌లీ బట్టలు, మంచిగా తయారయ్యి, మంచిగా సిద్ధపడి, వావ్! బ్యూటిఫుల్ అనిపించే విధంగా ఒక డిగ్నిఫైగా ఉంటూ, మంచిగా నడక నడుస్తారు, మాట్లాడుతా ఉంటారు. అక్కడ అందరితో కూడా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ ఆనందం కూడా అంతుపట్టలేనిది. పెద్ద పెద్దవారు మనల్ని పిలుస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తది. అలాగే అక్కడికెళ్ళిన తర్వాత మన ప్రవర్తన కాపాడుకుంటాం. తగినట్టుగా ఆ ఫంక్షన్‌కు తగినట్టుగా నడుచుకుంటాం. ప్రియమైనటువంటి సోదరుడా, ఈ లోకంలోనే మనమంతా క్రమంగాను, పద్ధతిగాను, డిగ్నిటీగా ఉంటే దేవదేవుడు వాక్యం చెప్తుందండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఆ మాట మనం ఒకసారి తొంగి చూద్దాం. తన రాజ్యమునకును, మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. అద్భుతమైన మాటిది. నేను చెప్పినటువంటి ఉదాహరణలో మనం దీన్ని జోడిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యమునకు పిలిచారు. ఎంత గొప్ప అద్భుతంగండి. ఈ లోకంలో ఫంక్షన్‌లు, ఈవెంట్‌లు, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఐశ్వర్యవంతులందరూ కూడా మట్టిలో కలిసిపోతారు ఒకరోజు. కానీ దేవుని రాజ్యము శాశ్వతం. దేవుని రాజ్యంలోనికి నీవు పిలువబడ్డావు. ఎంత గొప్ప ప్రయారిటీ దేవుడు నీకిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చారు. హల్లెలూయా! ఆయన రాజ్యమునకు పిలువబడుతున్న మనము, ఆయన రాజ్యముకు తగ్గట్టుగానే నడుచుకోవాలి. మన రాజైన యేసుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ఆయనలా మారాలి. ఆయనలా మాట్లాడాలి. ఆయనలా ప్రవర్తించాలి. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఆయన ఏదో రాజ్యంలో ఒక మూల కూర్చోబెట్టడు. వాక్యం చెప్తున్నట్టుగా మనము రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం. అంధకారంలో నుండి వెలుగులోకి మనల్ని దేవుడు పిలిచాడు. గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, యేసు త్వరగా వస్తున్నాడు. యేసు త్వరగా వస్తున్నాడు. తన రాజ్యమునకు నీవు సిద్ధపడగలవా? డిగ్నిఫైగా, మంచి హృదయముతో, పవిత్రతతో, నీతితో, ఈ లోకంలో ఎలాంటి మాలిన్యము అంటకుండా ప్రభువు కోసం సిద్ధపడగలవా? దేవుని రాజ్యం సమీపిస్తుంది. త్వరగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. ఆయన రాజ్యం కొరకు అనేక మందిని సిద్ధపరచగలవా? కనుక తన రాజ్యమునకు తగినట్టుగా నడుచుకో. గొప్ప భాగ్యం ఇది. గొప్ప భాగ్యం నీకిది. గొప్ప ఆపర్చునిటీ ఇది. తన రాజ్యము కొరకు నీవు సిద్ధపడు. అనేక మందిని సిద్ధపరచు. దేవుడు నిన్ను అధికంగా బ్లెస్ చేస్తాడు.